అందరికీ అయితే నమస్కారం అండి. ఒక చిన్న మాట చెప్పుదామని మీ ముందుకైతే వచ్చినానన్నమాట. నువ్వు ఎప్పుడైనా సరే ఒకళ్ళు చెప్పిన మాట విని ఒక నిర్ణయం తీసుకునేదానికంటే ముందు నీ మనసుకి ఏమనిపిస్తుంది, నీ కుటుంబాలు, నీ ఫ్యామిలీ, నీ అమ్మ నాన్న, నీ భార్య, నీ పిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారో అని ఆలోచించి వాళ్ళ మాట విని నువ్వు జాగ్రత్తగా పడితేనే నువ్వు బాగుంటావు అన్నమాట. బయట వాళ్ళు చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్తారు. కానీ నువ్వు ఇలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని ఒక్కరు కూడా కరెక్ట్గా చెప్పరు అన్నమాట. ఎందుకంటే అందరూ మనలాగా ఆలోచించే వాళ్ళు ఉండరు. నేనైతే అలా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేసినాను. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అందరూ నీలా ఆలోచించరు. కొంతమంది నువ్వు బాగుండాలని కోరుకుంటే, కొంతమంది నువ్వు నాశనం కావాలనే కోరుకుంటారు. అందుకనే చెప్తున్నాను, నీ మనసుకి ఏది నచ్చితే నీ కుటుంబాల వాళ్ళు చెప్పింది కూడా నీకు నచ్చి 1కి 10 సార్లు నువ్వు టైం తీసుకున్నా ఆలోచించుకొని చేసినా పర్వాలేదు. కానీ మంది చెప్పే మాట విని మాత్రం దిగితే మాత్రం నష్టపోయేది, మోసపోయేది, ఇబ్బందులు పడేది నువ్వు, నీ కుటుంబం అన్నది మాత్రం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఎందుకంటే ఒక్కొక్కసారి మన రక్త సంబంధమే మన నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి చెప్తున్నాను, అందరూ అయితే అలా లేరు. నేను అలా ఉన్న వాళ్ళ కోసం మాత్రమే అంటున్నాను. అందరినీ అయితే నేను ఉద్దేశించి అయితే అనట్లేదు. మేమైతే చాలా పడ్డామన్నమాట. మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చినానన్నమాట. ఎందుకు అంటే అలా మాకు కూడా అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మే మేము ఈ పరిస్థితి కూడా వచ్చినామన్నమాట. అందుకనే చెప్తున్నాను, నీ సొంత బుద్ధితో ఆలోచించు. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, నీ కుటుంబంతో టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడినాకనే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని దిగిపోయినావు అనుకో, అప్పుల పాలయ్యేది నువ్వే, నష్టపోయేది నువ్వే, ఇబ్బందుల పాలయ్యేది నువ్వే. వాళ్ళు చెప్పుడు మాటలు విని నువ్వు దిగావనుకో, పాతాళానికి పోయేది కూడా నువ్వే. అందుకని నీ కుటుంబాన్ని కూడా ఒకసారి అడిగి ఆలోచించు, నిర్ణయం తీసుకొని నువ్వు ఆ నిర్ణయం తీసుకో. ఎందుకంటే చెప్పేవాళ్ళు 1000 చెప్తారన్నమాట. వాళ్ళకేంటి, వాళ్ళకు నోరు నొప్పి వస్తుందా, వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళకు పోయేది ఏముంది, వాళ్ళకు దోసింది వాళ్ళు చెప్తారు. కానీ మన మనసుకు కూడా నచ్చాలిగా. మనకుంటూ ఒక మనసు ఉంది, మనకుంటూ ఒక బుద్ధి ఉంది, మనకుంటూ సొంతంగా ఆలోచించే నిర్ణయం హక్కు మనకుంది. నీ ఫ్యామిలీకి కూడా చెప్పే హక్కు ఉంది. కాబట్టి అందరూ కలిసి ఒక అరగంట టైం కేటాయించైనా మాట్లాడుకొని ఇది చేస్తే కరెక్టా కాదా అని వాళ్ళ నిర్ణయం కూడా తీసుకొని అప్పుడు నువ్వు నిర్ణయించుకొని అందులోకి దిగు. అప్పుడు బాగుంటుంది తప్ప మంది మాటలు, ఫ్రెండ్స్ మాటలు, చుట్టాల మాటలు, మన బంధాల మాటలు వింటే మాత్రం అది మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనకు నచ్చినా నచ్చకపోయినా మనం దిగుతాము. ఎందుకంటే కష్టపడేది మనమే, ఇబ్బందులు పడేది మనమే. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించితే తప్పేమీ లేదు. ఏమంటారు, నిజమేనా కాదా? నేనెందుకు చెప్తున్నాను అంటే, అలా నమ్మించి మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కూడా. అందుకోసమే నేను చెప్తున్నాను అన్నమాట. నీ నిర్ణయం, నీ హక్కు, నీ ఇష్టం. అది ఒకరు చెప్పింది చేయాలని రూలు లేదు, అవసరమూ లేదు, అంతకంటే అవసరమూ లేదు. ఏమంటారు, నేను చెప్పింది కరెక్టేనా? నేను చెప్పింది కరెక్ట్ అయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇచ్చి నేను చెప్పేటి కరెక్టేనా కాదా అని, అలా ఎవరైనా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకు దోసింది వాళ్ళకు చెప్తారు. ఇప్పుడు వాళ్ళ మాటకు గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పింది చేస్తే మనం బాగుపడతామా, సెటిల్ అవుతామా అని మనం కూడా చేసామనుకో, అది మనకు పాతాళానికే తీసుకెళ్ళుద్ది. అందుకని 1కి 10 సార్లు ఆలోచించితే తప్పేమీ లేదు. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. మంది చెప్పింది అస్సలు వినొద్దు. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.